హర్యానా రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసింది. దీనికి బీజేపీ కానీ ఇక సెంట్రల్ మీడియా ఉంటుంది కదా, మొత్తం చెప్పే రీజన్ ఏంది అంటే దుష్యంత్ చౌతాలా తోటి కలిసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే ఈ ఎంపీ ఎలక్షన్లలో సీట్ షేర్ విషయంలో, సీట్ల పంపిణీ విషయంలో దుష్యంత్ చౌతాలా పార్టీకి బీజేపీకి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చినాయి. అందుకని దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీ పార్టీతోటి తెగదెంపులు చేసుకున్నది బీజేపీ అని ఒక కథనాన్ని ప్రచారం చేస్తుంది బీజేపీ సెంట్రల్ మీడియా మొత్తం. అసలు యాక్చువల్గా లోపల వేరే విషయం ఉన్నది. అసలు కుట్ర లోపల దాగి ఉన్నది. హర్యానాలో వచ్చి 90 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. పోయినసారి ఎలక్షన్లల్లో బీజేపీ 41 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 30 సీట్లలో గెలిచింది. ఇండిపెండెంట్లు 7 గెలిచిండ్రు. దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీ 10 సీట్లు గెలిచింది. ఇంకో 2-3 వేరే వాళ్ళు ఎవరైనా గెలవచ్చు. అయితే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మ్యాజిక్ ఫిగర్ వచ్చి 46. 90 సీట్స్ ఉన్నాయి కాబట్టి 46 సీట్లు అనుకుంటే 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అయితే ఏం చేసింది బీజేపీ? దుష్యంత్ చౌతాలా పార్టీకి 10 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళతోటి కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీజేపీ ముఖ్యమంత్రి, దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తెగదింపులు చేసుకున్నది. రీజన్ చెప్పేది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్. కానీ అది కాదు. ఎట్ ప్రజెంట్ హర్యానా పరిస్థితి ఏంటంటే 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చింది ఏంటి అంటే పార్లమెంటు స్థానాల గురించి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో పార్లమెంటు స్థానాలను గెలిచే విషయమై ఈ మొత్తం కాన్స్పిరసీ మొత్తం జరిగింది. పోయినసారి 10 పార్లమెంటు స్థానాలకు బీజేపీ 10 గెలిచింది. ఈసారి హర్యానాలో పొజిషన్ ఏంటి అంటే 10 పార్లమెంటు సీట్లు బీజేపీ ఓడిపోయే పరిస్థితి. మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు, పోయినసారి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే సరే ఈసారి 5 గెలవదా, మొత్తానికి మొత్తం 10 ఎట్లా ఓడిపోతుంది బీజేపీ అని మీకు డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఉన్నది. రైతు ఉద్యమం జరుగుతాను. లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమం చేస్తాను. హర్యానా రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం లక్షలాది మంది రైతులు మొత్తం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మహిళా పైల్వాన్లు, లేడీ రెజ్లర్స్. బ్రిజ్ భూషణ్ సెక్సువల్ హరాస్మెంట్ చేసిండ్రు. వీళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రోడ్ల మీద ధర్నా చేసిండ్రు. కేసు కూడా పెట్టలే బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఆఖరికి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు FIR ఫైల్ చేసింది. నా అరెస్ట్ లేదు, నా సీరియస్ కేసులు లేవు, స్టేషన్ బెయిల్ తీసుకున్నాడు అంతే బ్రిజ్ భూషణ్. ఈ బ్రిజ్ భూషణ్ ఈ ఫెడరేషన్కి అధ్యక్షుడు, రెజ్లింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడు. దేశం మొత్తం తెలిసిన విషయం ఇది. లేడీస్ రెజ్లర్స్ విషయం. రోడ్ల మీద వాళ్ళని ఈడ్చుకపోయిళ్ళు పోలీసు వాళ్ళు, రోడ్ల మీద లాక్కపోయిళ్ళు వాళ్ళని. వాళ్ళంతా వచ్చి కూడా హర్యానా వాళ్ళే, వాళ్ళంతా వచ్చి కూడా జాట్లు, హర్యానా జాట్లు పట్టుబడితే వదలరు. పంజాబ్ జాట్లు పట్టుబడితే వదలరు. పంజాబ్ రైతులంతే, ఎక్కడైనా రైతులంతే, పట్టుబడితే వదలరు. హర్యానాల రైతులు కూడా జాట్లే మొత్తం. ఇగో ఈ దెబ్బతోటి, ఈ 2 ఎఫెక్ట్లతోటి అక్కడ బీజేపీ 10 పార్లమెంటు స్థానాలు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. మరి దానికి ఒక ఎత్తు వేయాలి కదా. మన చాణక్యుడు అమిత్ షా ఉన్నాడు కదా, బీజేపీ చాణక్యుడు అమిత్ షా ఒక ఎత్తు వేసిండు. ఏంది? సపోజ్ దుష్యంత్ చౌతాలా జేజేపీ పార్టీతోటి ఈసారి కూడా పొత్తులకు పోయి పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ ఫైట్ చేసింది అనుకోండి. దుష్యంత్ చౌతాలా ఎన్ని స్థానాలలో గెలుస్తాడు? మొత్తం ఉన్నాయే 10 ఎంపీ సీట్లు. దాంట్లో సరే 1-2 దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తాడు. ఇప్పుడు దుష్యంత్ చౌతాలాతోటి తెగతెంపులు చేసుకున్నారు కదా. ఇండిపెండెంట్లతోటి 7 ఇండిపెండెంట్లు ఉన్నారు. బీజేపీకి వచ్చిన అసెంబ్లీ స్థానాల సంఖ్య 41. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 46 కావాలి. 7 ఇట్లా ఇండిపెండెంట్లా, 6 బీజేపీకి సపోర్ట్ చేస్తాను, సరిపోతుంది మెజార్టీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దుష్యంత్ చౌతాలాను పైకి దూరంలో పెడతాను.
లోపల చీకటి ఒప్పందం. ఈ ఎలక్షన్ల వరకు నువ్వు దూరం ఉండు, ఎలక్షన్ల తర్వాత చూసుకుందాం. మరి ఎందుకు దుష్యంత్ చౌతాలాను దూరం పెడతాను, తెగతెంపులు ఎందుకు చేసుకున్నది బీజేపీ పార్టీ అంటే, ఇప్పుడు బీజేపీ నుంచి విడిపోయింది దుష్యంత్ చౌతాలా అనుకోండి. పోయి ఏం చేస్తాడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో? 10 సీట్లు ఉన్నాయి, 10 సీట్లల్లో పోటీ చేస్తాడు. 10 సీట్లల్లో పోటీ చేసి 10 ఎంపీ స్థానాలలో పోటీ చేసి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తాడు. కాంగ్రెస్ టార్గెట్ను చేసి కాంగ్రెస్ ఓట్లను చీల్చుతాడు. అంటే ఆపోజిషన్ ఓట్లను చీల్చుతాడు, స్ప్లిట్ చేసేస్తాడు. ఈ కాంగ్రెస్ ఓట్లను చీల్చేసి ఆపోజిషన్ ఓట్లు చీల్తే బీజేపీనే గెలుస్తుంది మళ్ళా. అందుకని దుష్యంత్ చౌతాలాను దూరం పెట్టినట్టు చేసి లోపల వేరే ఒప్పందం ఉంటుంది. ఇగో ఈ కారణంతో హర్యానాలో ఈ కొత్త రాజకీయ సంక్షోభం, అది రాత్రికి లేకపోతే ప్రీ ప్లాన్డే ఉంటారు వాళ్ళు, నైట్ ఏం చెయ్యరు. ప్రీ ప్లాన్డ్ తోటి ఒక చీకటి ఒప్పందంతో లోపల ప్రస్తుతానికి దుష్యంత్ చౌతాలాను పక్కన పెట్టిండు. ఇక రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో 10 స్థానాలలో పోటీ చేస్తాడు దుష్యంత్ చౌతాలా. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తాడు, మొత్తం కాంగ్రెస్ ఓట్లనే చీల్చే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ బీజేపీ ఎత్తుగడ బహుశా సక్సెస్ కాకపోవచ్చు. అంత ఈజీగా ఏం లేదు, ఇంత చిన్నగా పిల్లల తిరిగా అర్థమైపోయే ఆట ఉన్నది ఇది. ఎవరైనా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది ఇది. అంత అర్థం కాని విషయం ఏం లేదు. కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి ఉన్నది, 10 స్థానాలకు 10 స్థానాలు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రైతులు కానీ జాట్లు కానీ వీళ్ళెవ్వరూ అర్థం చేసుకునే స్థితిలో లేరు అనుకుంటాను కావచ్చు బీజేపీ. కానీ గా స్థాయిలో లేదు. వాళ్ళ ఉద్యమం చాలా బలీయంగా ఉన్నది, చాలా స్ట్రాంగ్ ఉన్నది. అట్లనే ఈ మహిళా రెజ్లర్స్ను ఇన్సల్ట్ చేసింది, సెక్సువల్ హెరాస్మెంట్ది, గవర్నమెంట్ ఓ దుర్మార్గునికి సపోర్ట్ చేసిన విషయమై కూడా హర్యానా జాట్లు మొత్తం లోపల ఇక్కడి వరకు పెట్టుకొని ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ మీద. అంత ఈజీగా చాణక్యుడు వేసే చిన్న ట్రిక్కులకు వాళ్ళు మోసపోతారు అనుకున్నాడు బహుశా పొరపాటు. అంత ఈజీగా మోసపోయేటోళ్ళు అయితే కాదు, అంత అర్థం కాని విషయం అయితే కాదు. బహుశా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇది బీజేపీ నాయకులకు అర్థమవుతుంది. అంత ఈజీగా పిచ్చోళ్ళు అయిపోరు ఈ జాట్లు కానీ రైతులు కానీ మహిళా రెజ్లర్లకు సపోర్ట్ ఉన్న హర్యానా రాష్ట్ర వాసులు కానీ ఎవరు కూడా అంత తెలివి తక్కువలు ఏం కాదు ప్రజలు. అంత ఈజీగా మోసం చేస్తాము అనుకుంటే అది పొరపాటు బీజేపీ నాయకులది. ఇది హర్యానా రాజకీయాలలో జరిగిన మార్పుకు వెనుక సైడ్ కోణం, బ్యాక్ సైడ్ కోణం.